నేను అన్న మాటలకి నేను కట్టుబడి ఉన్నా. ప్రజలకి ఏం కావాలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరైనా సరే తప్పటడుగులేసి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చట్టపరంగానే చర్యలు ఉంటాయి. దీనికి కులాలు మతాలు ఏది కూడా దీనికి పనికిరావు. తప్పు చేసిన వ్యక్తికి కులం ఆపాదిస్తుంది వైసీపీ పార్టీ. దాన్ని సరిదిద్దుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కమ్మ జాతిని అరెస్ట్ చేశారని ఎవరు అనలా. ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ అధినేతను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇది వెరీ క్లియర్. రెండో పాయింట్, ఈ కులాలని మాట్లాడి కొట్టుకునేది, కులాల మధ్య మాట్లాడేది, కమ్మ అనేది కేవలం వైసీపీ పార్టీయే. జనసేనలో గాని, బీజేపీలో గాని, టీడీపీలో గాని, చివరికి సిపిఐ, సిపిఎం, చివరికి అతను ఉన్నాడు పెద్ద ఆయన వక్తిస్తాడు. ఆయన పార్టీలో కూడా కులాల గొడవ ఉండదు. కేవలం వైసీపీ పార్టీ కులాల కుంపటి మధ్య ఎదుగుతున్న పార్టీ, సింపతి మధ్య ఎదుగుతున్న సింపతి స్టారే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టాలి, ఎప్పుడు ఎవరిని కొట్టుకుంటే ఆ సింపతిని ఎలా గెయిన్ చేసుకోవాలి అనేదే సింపతి స్టార్ యొక్క లక్ష్యం తప్ప ప్రజలకు మంచి చేయాలని ప్రజల ఉద్దేశం అనేది వాళ్ళు మాట్లాడరు. అది వాళ్ళకి రాదు కూడా. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవటం అనేటువంటిది మంచిదండి. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంగా ఉండటం,